ఓకే, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు కూడా ఈ మధ్య టీవీ న్యూస్లోనూ లేదంటే పేపర్ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు. నేను ఏదో జైలుకి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవల్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు, 20 కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు. దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. అసలు ఫస్ట్లో అసలు ఈ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనుకున్నాను, ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అవి. మెడికల్ క్యాంపు ఎప్పుడో 2-3 నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది. నేను ఒక్కడనే పోలేదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి. మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, 10 మంది జైలర్స్, నాతో పాటు డాక్టర్స్ అందరం లోపల పోయినాము. హాస్పిటల్లో కూర్చున్నాము. పేషెంట్లు వచ్చారు, ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు వాళ్ళని చూసినాము. ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా ఇక మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాలో ఎవరికైనా కొద్దిగా ఐక్యూ 10% ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నేను దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. ఇంకా కేసులో ఇంకేం చేయాల్సిన పని కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి. పేపర్లో ఏదేదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. ఆ పోయిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే, జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ 2 వారాలకు 3 వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. చేయలే. అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి 10 సార్లు 5 నుంచి 10 సార్లు బయటికి వేయండాడు వాయిదాలకి జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించుంటే, అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట నింటే సాక్ష్యాలతో నేను పట్టుబడేవాడిని కదా. అవన్నీ ఏం చెప్పలే. 3 నెలలు ఆగి 3 నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది దానికి? నిజంగానే బెదిరించుండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్, జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నాకు తెలిసి ఎవరు చూసిండరు. అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది. ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు, ఒక కొత్త కారణం సృష్టించాలా. ఈ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా, దానికి ఈయన స్టోరీ అల్లడము, నర్రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన, అప్రూవల్ని బెదిరిస్తున్నారని. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు, ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల. ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది. ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు? అతనికి మనం చేసిన తప్పుకి పడి మారుతాడు. దీన్ని సిచ్యువేషన్ ఏంటంటే, ముందే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. యాంటిసిపేటరీ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి. అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పడు. ఆయనకు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తాడు. అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట. నిన్ను యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాము, నీకేం కాదు, నువ్వు బయటే ఉంటావు, నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని. ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లడవుతున్నారంటే అసలు ఎంత దారుణం అనుకోవాలి. అసలు
ఇంకోటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని దానికి ఇంకొక పెద్ద ఉదాహరణ. అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము, ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము, ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము. అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్లో ఏం చేసినా అంటే ఆగస్టులోనే చెప్పినాడు నేను మర్డర్ చేసినా అని. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసుతో నేను ఏ తప్పు చేయలేదు అని యాంటిసిపేటరీ బెయిల్లో రాసినాడు. రాస్తే సునీత కనీసం ఇది కాదు, ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేసినాడు ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మనం ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఇంకా అప్రూవల్గా మారిన దాన్ని ఇదంతా తప్పు, మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు, జస్ట్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్ అప్ ద కేస్ అన్నారు. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్? ఎవరు వేయాలంటే ఏదో సునీత వేయాలి, లేదంటే వాళ్ళ మదర్ వేయాలి. వాళ్ళు అసలు క్వశ్చనే చేయరు, అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు, అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు. దస్తగిరి బయట తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తారు. అది కంటిన్యూ అవుతుంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లో ఉన్న బ్యారెక్లీకి పోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్? అసలు అది నాది ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మీటర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు, పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిలు పోతాడు 10 సార్లు జడ్జిని కలిసినాడు, వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ ఇస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళు భారత మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడి వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈమె అఫిడవిట్ వస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు. అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా, నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు, జైలు అధికారులు షాక్ అయినారు. అందరు ఏంది సమీడు ఇట్లా మాట్లాడుతున్నారని. ఇంత చిన్న విషయంలోనే ఇంత వెలంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. అయిపోయిందండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంపేర్ 7 months బ్యాక్. ఇన్వెస్టిగేషన్లో కంక్లూడెడ్. అసలు ఏమి ఫైనల్ ఛార్జ్ షీట్ కలిసి అందరూ చూసింటారు. ఇప్పుడు కొత్తగా ఏమి వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాల్సింది దీని మీద కదా. డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు, ఏం డాక్యుమెంట్స్ తీసుకున్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని అడగదు. రాజశేఖర రెడ్డి నరెడ్డి శివప్రకాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసినాడు దాని మీద అడగదు. దస్తగిరిని ఎందుకు లోపల పెట్టలేదు దాని మీద అడగదు. మన అప్రూవల్ తీసుకోవడం ఎంత ఘోరం దాని మీద అడగదు. దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినాక 4 నెలల వరకు ఎందుకు అరెస్ట్ చేయిందో అది అడగదు. వాళ్ళ నాన్న మీద నిజంగానే ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఆయనని పక్కన పెట్టి ఫోన్ మాట్లాడరు. ఆయన చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు వరకు ఆయనకు రూపాయి చిల్లిగా డబ్బులు లేకుండా జీతాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి పే చేయడము, ఆయన చిన్న డబ్బుల కోసం కూడా అప్పులు చేసే పరిస్థితి ఉందండి పులిందల్లో. ఎవరికైనా తెలుసు. విచారణ చేయమని నేనే లెటర్ రాసిన, ఆమె రాయడం ఏంది, నేనే లెటర్ రాసిన వాళ్ళకి. అసలు ఏంది సార్ ఇది, ఇంత అలిగేషన్ చేస్తున్నారు? అసలు లేఖ రావడానికి ముందు ఆమె ఏమన్నా జైలు అధికారులను సంప్రదించిందా, నిజంగానే జరిగిందా లేదా అని? ఒక అప్రూవల్ నమ్ముతారా, లేదంటే జైలు అధికారులను నమ్ముతారా, లేదంటే ఒక డాక్టర్లు నమ్ముతారా? నాతో పాటు వచ్చిన డాక్టర్లకు అడగాల. ఎవరిని అడగకుండా దస్తగిరి ఏం చెప్తే దాని మీద సిబిఐకి లెటర్ రాయడము, ఏం రాయడము. ఆయన బెయిల్లో తిరుగుతాన్నా వాళ్ళ నాన్న నరికినాను, చంపినాను, తన్నాను అన్నా కూడా ఆమెకి ఏ ఇబ్బంది లేదు. ఆమె బెయిల్ తిరుగుతుంటే ఆమె బెయిల్ క్యాన్సిలేషన్కి లేదు, క్యాన్సిలేషన్కి అప్రూవల్ క్యాన్సిలేషన్ మేము వేస్తే మా మీదే రివర్స్ కౌంటర్లు వేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుందంటే కేసుకి ఎంత 1-sidedగా దస్తగిరిని అరెస్ట్ చేయనప్పుడు షీ వోంట్ టాక్, ఏం మాట్లాడదు. దస్తగిరి అప్రూవల్గా మాట్లాడినప్పుడు కేసు తప్పుదావ పడుతుంది, ఇట్లా చేయడం అప్రూవల్ పద్ధతి తప్పు అనేది మాట్లాడదు. నాన్న బెయిల్ అప్లికేషన్ వేస్తానే రచ్చ చేస్తుంది, మీడియా ముందు మాట్లాడుతుంది, తప్పు జరుగుతుంది, ఏందో మాట్లాడుతుంది. కానీ నిన్న ఒకటి చాలా ఘోరంగా మాట్లాడిన విషయం ఏంటంటే, నిన్న మీడియా ముందు ఇన్వెస్టిగేషన్ అయిపోయి 7 నెలలు 8 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేయాలంట. అది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వాల్సింది సిబిఐ వాళ్ళు కదా. ఈమె కూడా ఈజ్ వన్ ఆఫ్ ద సస్పెక్ట్.
ఆమె వచ్చి ప్రతిసారి సిబిఐ వాళ్ళని కలిసడము, ప్రతిసారి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఒక డైరెక్షన్లో పోతుంటే ఏమందు, ఆ డైరెక్షన్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళు లేకపోతుంటే షీ విల్ గో ఇన్ఫ్లుయెన్స్, మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్, పర్సనల్గా పోయి ఇన్ఫ్లుయెన్స్, ఈ కేసు ఇట్లా కాదు ఇట్లా అని